ఏ చూపే బంగారం చూపే బంగారమాయ శ్రీవల్లి నవ్వే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను కదా, వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే బీట్ మార్క్ సాంగ్ బై నవ్య ఎడిట్స్ అని ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇక్కడ మీకు టెక్స్ట్ లిరిక్స్ కూడా ఇచ్చేస్తాను, కాబట్టి మీరు మళ్ళీ వీటిని ఎంటర్ చేయడం కానీ టైప్ చేయడం కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజెస్ని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం టెక్స్ట్ అయిపోయిన తర్వాత నుంచి మనకి ఇమేజెస్ని అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అవ్వలేదు కదా, స్క్రీన్లో ఫిల్ అవ్వాలంటే పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి థర్డ్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. థర్డ్ అండ్ ఫస్ట్ బటన్ని యూస్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ యారో మార్క్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇమేజ్ డ్యూరేషన్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ట్రిమ్ చేసేద్దాం. రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు పెట్టుకున్న బీట్ మార్క్ దగ్గరికి అయితే వస్తుంది. తర్వాత ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. మళ్ళీ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేసి రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ బటన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇమేజ్ని అయితే ట్రిమ్ చేసుకోండి. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో అన్ని ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్ని ఇమేజెస్ని యాడ్ చేసుకున్నాం కదా, వీటికైతే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేద్దాం. షేక్ ఎఫెక్ట్ బై నవ్య ఎడిట్స్ అనే ప్రాజెక్ట్ని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అండ్ అలాగే నెక్స్ట్ 3 ఇమేజ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇలా ప్రాజెక్ట్ని ఓపెన్ చేసేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో అయితే లిరిక్స్ ఉంటాయి, దాన్ని వదిలిపెట్టేసి టెక్స్ట్ లిరిక్ వదిలిపెట్టేసి నెక్స్ట్ మనకి ఇమేజెస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడికి వచ్చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. నేను మీకు ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఫస్ట్ ఇమేజ్కి ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఫస్ట్ ఇమేజ్కి అయితే అప్లై చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. కాపీ చేసేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ఉన్న దగ్గరికి అయితే మూవ్ చేసుకోండి. మనం ఫస్ట్ ఎఫెక్ట్కి అయితే ఫస్ట్ ఇమేజ్కి ఫస్ట్ ఎఫెక్ట్ని అప్లై చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి.
ఇదే ఎఫెక్ట్ మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. మనకి థర్డ్ ఇమేజ్‌కున్న ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా! అవైతే 3 ఇమేజ్‌కి అయితే ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి వాటికున్న ఎఫెక్ట్స్‌ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 ఇమేజ్‌కి అయితే ఎఫెక్ట్స్ ఇచ్చేసాం కదా! దాని తర్వాత నెక్స్ట్ ఒక ఇమేజ్‌కి అయితే ఫస్ట్ ఇమేజ్‌కున్న ఎఫెక్ట్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇమేజ్‌కున్న ఎఫెక్ట్స్‌ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని నెక్స్ట్ ఇమేజ్‌కి అయితే ఈ ఎఫెక్ట్స్‌ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ 3 ఇమేజ్‌కి అయితే మనం థర్డ్ ఇమేజ్‌కి ఇంతకుముందుకి ఇచ్చేసాం కదా ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్స్‌ని అయితే అప్లై చేయండి. తర్వాత నెక్స్ట్ ఒక ఇమేజ్‌కి ఫస్ట్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఇంకో ఇమేజ్‌కి అయితే సెకండ్ ఎఫెక్ట్, మళ్ళీ 3 ఇమేజ్‌కి అయితే థర్డ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక ఇమేజ్‌కి ఫస్ట్ ఎఫెక్ట్, నెక్స్ట్ సెకండ్ ఇమేజ్‌కి అయితే సెకండ్ ఎఫెక్ట్, మళ్ళీ 3 ఇమేజ్‌కి అయితే థర్డ్ ఇమేజ్‌కున్న ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయండి. ఇలా ఎండింగ్ వరకైతే ఎఫెక్ట్స్‌నన్నిటిని ఇమేజ్‌కి అప్లై చేయండి. ఇప్పుడు మనం వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేద్దాం. పైన మనకి ఎక్స్‌పోర్ట్ బటన్ ఉంది కదా! దానిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియో అని కనిపిస్తుంది కదా! దాని పక్కన యారో బటన్ లాగా ఉంటుంది. దానిపైనైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ రెజల్యూషన్ అనేది ఫస్ట్ ఎఫ్ఎస్డీలో పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ బటన్ పైనైతే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇది వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అవ్వకపోతే 720pలో పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ బటన్ పైనైతే క్లిక్ చేయండి. మనకి వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. తర్వాత మీ గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి.